ఇక కొద్దిసేపటి క్రితం చూసినాం ఆ దేశ రక్షణ మంత్రి అన్నాడు ఏమన్నాడు అమెరికా కోసం ఉగ్రవాదులను పెంచి పోషించింది నిజమే అంట. మరి ఇంతకాలం ఏమన్నారు ఈ బేవకూఫ్ గాళ్ళు? సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. ఉగ్రవాదులా మా దగ్గర, మాది ఉగ్రదేశమా, మేం పెంచినామా, మేం పోషిస్తున్నామా, మమ్మల్ని బ్లేమ్ చేస్తుంది భారత్ అన్నారు కదా, ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు. నమస్తే. పెహల్గాం దాడి తర్వాత భారత్కు మద్దతు పెరుగుతుంది. అంతర్జాతీయంగా భారత్ ఒంటరి కాలేదు. నిన్న 30 దేశాలను కూర్చోబెట్టి బ్రీఫింగ్ ఇచ్చారు 3 గంటల పాటు. అంతసేపు అంటే ఏంది అంటే ముందు నుంచి ఏం జరిగింది చెప్పినట్టే కదా, ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి పాపాల పాకిస్తాన్ సంగతి ఏంటంటే బికారి దేశం అయిపోయింది, ఒంటరి అయిపోయింది. ఎవరన్నా సహాయం చేద్దాం, సపోర్ట్ చేద్దామని ముందుకొస్తే మెయిన్ పైసలు అడుగుతుంది. ఎవడి పరిస్థితి బాగాలేదు అక్కడ చేయడానికి. వస్తే గిస్తే టర్కీ వస్తాడు, ఖతార్ వస్తుంది, అది కూడా మెల్లగా మన దిక్కు వస్తుంది. పాకిస్తాన్కు ఖతర్నాక్ సపోర్ట్ ఇచ్చే దేశం ఖతార్ అనుకునే వాళ్ళం ఇన్ని రోజులు. ఖతార్ కూడా మెచ్చట్లేదు ఇప్పుడు ఆ దేశాన్ని. మొన్న స్టేట్మెంట్ చూసినాం, నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని మళ్ళీ పాత పాట పాడుతున్నాడు. అంతర్జాతీయ సమాజాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాడు భయపడుతున్నాడని అర్థమైపోయింది మనకి. గతంలో ఒకసారి రాజ్నాథ్ సింగ్ అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయంటే మా దగ్గర లేవా, మరి మేమేమన్నా దీపావళికి కాలుస్తామా అన్నాడు ఆయన. 2 సబ్మెరైన్స్ను దింపారు న్యూక్లియర్ వెపన్స్తో అని తెలుస్తోంది. ఇజ్రాయెల్ అమెరికా శాటిలైట్స్ మనకు సహాయం చేయబోతున్నాయి. పాకిస్తాన్ ప్రధాని ఇంగ్లాండ్ చెక్ వేయడానికి రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా చాలా జరగబోతున్నాయి 24-48 గంటల్లో. ఊహించని దెబ్బ కొడదామని గట్టి హెచ్చరిక చేశాడు భారత ప్రధాని. ఆల్రెడీ అడుగులు పడ్డాయి. మన బిఎస్ఎఫ్ జవాను చిక్కితే పట్టుబడితే మీద చేయి వేయకుండా వచ్చి అప్పచెప్పెళ్లారు. పైపైకే బింకం. ఇక కొద్దిసేపటి క్రితం చూసినాం ఆ దేశ రక్షణ మంత్రి అన్నాడు ఏమన్నాడు అమెరికా కోసం ఉగ్రవాదులను పెంచి పోషించింది నిజమే అంట. మరి ఇంతకాలం ఏమన్నారు ఈ బేవకూఫ్ గాళ్ళు? సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. ఉగ్రవాదులా మా దగ్గర, మాది ఉగ్రదేశమా, మేం పెంచినామా, మేం పోషిస్తున్నామా, మమ్మల్ని బ్లేమ్ చేస్తుంది భారత్ అన్నారు కదా, ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు. మనం అనుకున్నాం 100కు పైగా దేశాల మద్దతు వస్తోంది ఉగ్రదాడి తర్వాత, ఒక్కో దేశం మనకు సపోర్ట్గా నిలుస్తోందని. అయితే అంత మాత్రాన ఒక ప్రకటన ఇచ్చినంతనో, ట్వీట్ చేసినంతనో, లెటర్ రాసినంతనో, ఫోన్ చేసి మాట్లాడినంతనో ఆ దేశాలు మనకేదో చేస్తున్నాయని అనుకోవడానికి లేదు. మనం ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఇన్ని మాట్లాడే అమెరికా, మనం అనుకుంటాం అగ్రరాజ్యము పెద్దన్న అమెరికానే మన దిక్కుంది అని మనం అనుకుంటున్నాం కదా, కానీ F-16 యుద్ధ విమానాలను అమెరికానే ఇచ్చింది పాకిస్తాన్కి. మొన్నటికి మొన్న $397 బిలియన్ ఎయిడ్ ఇచ్చింది పాకిస్తాన్కి. మేము భారత్కు వ్యతిరేకంగా వాడమని చెప్పి మళ్ళీ పాకిస్తాన్కి ఇచ్చేసింది. కంట్రీ కదా, మరి అంత ఈజీగా నమ్మడానికి ఏం లేదు అమెరికాని మనం. ఇక చైనా చెప్పక్కర్లేదు, పక్కలో బల్లెం, ఈ పక్కల ఇది బల్లెం అయితే ఆ పక్కల వాడు బల్లెం మనకి. J-35A ఫైటర్ జెట్స్ని చైనా వాడిస్తున్నాడు పాకిస్తాన్కు. $4 బిలియన్ ఒప్పందం కుదిరింది. ఇక ఈ 2 పెద్ద దేశాల సంగతి ఇట్లుంటే సౌదీ, UAE మనం మురిసిపోతున్నాం, మోదీని కావాలించుకున్నాయి, పెద్ద వాళ్ళ దేశ అవార్డులు ఏవో ఇచ్చారని మనం మురిసిపోతున్నాం కదా. దగ్గరవుతున్నాయి ఇవన్నీ అరబ్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ మనకే సపోర్ట్ చేస్తున్నాయి పాకిస్తాన్ కాదని, కానీ ఇంకా డబ్బులు ఇస్తున్నాయి పాకిస్తాన్గా దేశాలు. ఖతర్ కూడా ఈ మధ్య మనకు దగ్గర అవుతున్నట్టు అనిపిస్తుంది, మన పాట పాడుతోంది, కానీ పాకిస్తాన్కి అన్ని విధాల సహాయ సహకారాలు, పైసలు, పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తున్నాయి. సౌదీ, UAE ఆ 2 చిన్న దేశాలతో పాటు చైనా, ఈ 3 దేశాలు కలిపి $5.51 బిలియన్ లోన్లు ఇచ్చినాయి. ఈ 3 దేశాలు కలిపి పాకిస్తాన్కి. అంటే ఈ 3 దేశాలేమో లోన్లు ఇచ్చేసినాయి, చైనా, అమెరికా ఫైటర్ జెట్లు ఇచ్చేస్తున్నాయి. ఇక M-16 మెషిన్ గన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్మగ్లడ్ అయినా ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మంచి సంబంధం లేకపోవచ్చు, కానీ మొదట్లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన బలగాల్ని వెనక్కి తీసుకుంది కదా, వెళ్తూ పెద్ద మొత్తంలో నగదు, అలాగే భారీ మొత్తంలో ఆయుధాలను అట్లాగే వదిలేళ్ళింది. ఆ మెషిన్ గన్స్ నిన్న పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు వాడినవి ఆ M-16 మెషిన్ గన్సే అంటున్నారు. అప్పట్లో స్మగ్లడ్ అయినవి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కు. ఎక్కడివేవి అమెరికా వాడి వదిలిపోయినాయి. ఇలా పెద్ద దేశాలు చైనా, అమెరికా, ఇస్లామిక్ కంట్రీస్, సౌదీ, UAE పూర్తిగా పాకిస్తాన్కు అన్ని విధాలా హెల్ప్ చేస్తున్నాయి. అసలు 80% ఆర్మ్డ్ వెపన్స్, ఫైటర్ జెట్స్ వంటివన్నీ కూడా చైనా నుంచే పాకిస్తాన్కి పోయినాయి. అయితే ఇప్పుడు భారత దౌత్యం ఎట్లా ఉంటుంది, డిప్లొమసీ ఎకానమీని ఎలా మేనేజ్ చేస్తుంది చూడాలి. US
యూఎస్ టారిఫ్ దెబ్బ కల్లాడుతున్నాడు ఇప్పుడు చైనా వాడు. మనకు 15% డిస్కౌంట్కే ఇస్తా అంటున్నాడు స్టీల్ని. బేరాలు మొదలు పెట్టిండు, మనతో బేరాలు చేస్తున్నాడు. ఎందుకంటే వాడు అక్కడ 140 నుంచి 150 టారిఫ్. మనతో ఇప్పుడు చైనాకు అవసరం ఉంది. ఎందుకంటే భారత్తో $100 బిలియన్ ట్రేడ్ ఉంటుంది వాడిది. మనల్ని వదులుకుంటే వాడికి నడవదు అసలు ఇప్పుడు. అయితే ఈ దాడి సందర్భంగా వాడు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసినాం, ఒప్పుకుందాం. వాడు ఎక్కడ కూడా మతం ఆధారంగా జరిగిన దాడి అనో టెర్రరిస్ట్ అటాక్ అని ఎక్కడ చెప్పలేదు చైనా వాడు. కానీ అంత పెద్ద ట్రేడ్ జరుగుతోంది భారత్లో. చైనా ఎకానమీ చాలా డౌన్ అవుతుంది ఇప్పుడు. ఉత్పత్తులు అట్లనే తగలబడిపోయినాయి, వాడి దేశంలో అట్లనే ఉండిపోయినాయి. అందుకని ఇప్పుడు చైనాతో వ్యవహరించే తీరు ఎట్లా ఉంటుంది? తప్పదు, అవసరం కాబట్టి. వాడికి మన అవసరమే ఎక్కువ ఉంది ట్రేడింగ్ పరంగా, చైనా వాడికే మన అవసరం ఎక్కువ ఉంది ఇప్పుడు. అదే సమయంలో ఇప్పుడు ఈ తాజా పరిణామాల నేపథ్యంలో చైనాతో కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది భారత్. నేను ఈ దేశాలను ఉదహరించిన కారణం ఏంటంటే, వాడున్నాడు వీడున్నాడు చైనా సపోర్ట్ మనకే, లేదా అమెరికా వాడు మన దిక్కే ఉన్నాడు పూర్తిగా, సౌదీ అట్లా అన్నాడు, వీడు కావాలించుకున్నాడు, ఇజ్రాయెల్ ఆల్రెడీ రంగంలోకి దిగిందని కాదు. ఎవరి బలం మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు. మనం స్ట్రెంగ్తన్ అవ్వాలి కదా. ఎందుకంటే ఖచ్చితంగా ఒక 5th లార్జెస్ట్ ఎకానమీ ఉన్న కంట్రీ ఇది. ఎవరికైనా ఏడిపే ఉంటుంది. చైనా వాడిని నిజంగా నమ్మడానికైతే లేదు. సరే, ఇజ్రాయెల్ కొంచెం ముందుకు వచ్చింది. ముందు నుంచి కూడా మనకు అనుకూలంగా మిత్రదేశంగా ఉంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఆ దేశంతో మనకున్న సాంస్కృతిక చారిత్రక బంధం వేరు పూర్తిగా. ఇక ఈ దాడి తర్వాత ఈ పరిణామాలతో కొంచెం కోపంగానే ఉన్నారు, దేశమంతా కోపంతోనే ఉంది. అయినా సరే మోదీ ఏదో చేస్తాడనే నమ్మకంతో కూడా ఉంది. చూడాలి మరి, అంటే యుద్ధం తప్పదా, ఇక ఇదే ఆఖరి యుద్ధమా, ఇలాంటి చర్చలు నడుస్తున్నాయి. మరి యుద్ధమేనా అంటే అసలు యుద్ధం అనొచ్చా? సమబుజ్జి సరి సమానమైన శత్రువుతో చేసేది యుద్ధం అవుతుంది, కానీ దీన్ని యుద్ధం అనడానికి కూడా లేదేమో. దొమ్మి అనేద్దాం. పాకిస్తాన్పై భారత్ దొమ్మికి సిద్ధపడుతోంది అందమా? నెగిటివ్ అవుతుందేమో మరి. సరే, ఏదన్నా పదం కనిపెడతాం, కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.